దిశగా తన ఐఎస్ఐ, ఎందుకంటే హీ వాజ్ ఫార్మర్ డీజీ ఐఎస్ఐ. సో స్వాభావికంగా ఆ బ్లడ్లో ఉండే ఆ లక్షణం ఉంది చూసారా, అది పోదు కదా. ఆ ప్రయత్నాలు చేయొచ్చా? ఎందుకంటే అంతర్గతంగా ఉన్న వాళ్ళని ఎదుర్కోలేక పక్క దేశం మీద దాడి దిగి సానుభూతి ప్రజల నుంచి అన్ను ఫండమెంటల్స్ నుంచి సానుభూతి పొందడం అనే ఒక ప్రయత్నానికి దిగుతున్నాడు. రెండవది, అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. 3, చైనా కూడా ఇట్ హ్యాస్ స్టెప్ డౌన్. ఎందుకంటే వాళ్ళ పోర్ట్లు ఉన్నాయి కదా పాకిస్తాన్లో వాళ్ళు కట్టినవి, లేనిపోయింది ఇండియాతో పెట్టుకుంటే మనకు ఆ రోడ్ బిల్డ్ ఇనిషియేటివ్లో భాగంగా మనం చేస్తున్న కార్యక్రమాలకు విఘాతం కలిగి ఆర్థికంగా మేము కూడా దెబ్బతింటామని. చైనాకి ఎప్పుడు తన సొంత ప్రయోజనాలే, పాకిస్తాన్ మిత్రదేశం కావచ్చు కాక, కానీ వెన్ ఇట్ కమ్స్ టు సర్వైవల్ చైనా ఇమీడియట్గా పాకిస్తాన్ని పక్కన పెట్టడానికి చూస్తోంది అనేది. ఈ క్రమంలో చైనా నిజంగా వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ వచ్చే అవకాశం ఉందండి. అంటే యుద్ధం రాదు, ఒకవేళ వస్తే, నేను చెప్పేది 1% పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను, 99% రాదు, వస్తే చైనా స్టాండ్ ఎలా ఉండబోతోంది? సార్ మ్యూట్లో ఉన్నారు సార్. హలో. ఓకే సార్, ఓకే వినిపిస్తాను. ఏ దేశం కూడా పాకిస్తాన్కు సపోర్ట్గా వెళ్ళదు. ఎందుకంటే అనేక దేశాలు పాకిస్తాన్ని ఉపయోగించుకున్న దేశాలు కూడా వాళ్లే ఫైనల్గా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదానికి వాళ్ళే బలి అయ్యారు. ఇది ప్రపంచ దేశాల్లో చాలా ప్రముఖమైన దేశాలకు ఒక గుణపాఠం వాళ్ళు నేర్చుకున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా జనరల్ మునీర్ యొక్క ఈ చెప్పే మాటల గురించి మనం ఆలోచిస్తే, ఐ థింక్ నేను విన్నది ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత ఒక పాకిస్తాన్ జనరల్కి ఎక్స్టెన్షన్ అన్న దాని గురించి ఏదో ఒక కండిషన్ పెట్టారు అని. అతను ఆల్మోస్ట్ ఆయన టెన్యూర్ పూర్తి అవుతుంది కాబట్టి 2వ టెన్యూర్ కోసం అతను పాకులాడుతున్నాడని. ఆ తర్వాత మీరన్నట్టు పాకిస్తాన్ ఎప్పుడు కూడా మిలిటరీ రూల్లోనే చాలా సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులలో జనరల్ మునీర్ ఏమన్నా మళ్ళా పాకిస్తాన్ అధ్యక్షుడిగా రావాలి అన్న ఒక ప్రయత్నాలు కూడా అతని మాటలు, ఆ మాటల్లో ఉన్న అంతర్యం గమనిస్తే ఆ విధంగా అనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు అనుకుంటే ఆల్వేస్, ఇందాక రావు గారు చెప్పినట్టు, మనం ఆల్వేస్ వీ షుడ్ కీప్ ది మిలిటరీ ఆప్షన్ ఓపెన్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్, బట్ దాన్ని టోటల్ గా పక్కన పెట్టకూడదు. అందుకనే జనరల్ ద్వివేది గారు కూడా నిన్న కాశ్మీర్లో వెళ్ళి ఆయన కూడా పర్యటించారు, అనేక మంది ట్రూప్స్ ను కూడా ఆయన కలిశారు. ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, తర్వాత మన మోహరింపులు, ఆ తర్వాత లీవ్ లో ఉన్న వాళ్ళందరినీ తిరిగి రావడం, చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మనం కూడా సంసిద్ధత ఉంది అని వ్యక్తం చేసే ఒక చర్యలు జరుగుతూనే ఉన్నాయి భారతదేశం. అందుకనే నేను చెప్పినట్టు అష్టాంగ మార్గాలలో అన్ని రకాలుగా మన ప్రయత్నాలు జరిగి మిలిటరీ ఆప్షన్ ఈస్ ది లాస్ట్ ఆప్షన్ ఆల్వేస్, అందులో మనకి ఎప్పుడు కూడా ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో మీరు అన్నట్టు పాకిస్తాన్ ఆర్మీలోనే ఒక ఇంటర్నల్ ట్రబుల్స్ కూడా వస్తున్నాయి. మీరు రాజా గురించి మాట్లాడారు కానీ ఈవెన్ ఖ్వాజా ఆసిఫ్ ఎవరైతే ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడో అతనే ఓపెన్ గా మాట్లాడారు. అంటే ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ 30 ఏళ్ళుగా ఈ దరిద్రానికి పాల్పడుతున్నారని ఓపెన్ గా కన్ఫెస్ చేశారు. ఆయన ఓపెన్ గా చెప్పాడు. డిఫెన్స్ మినిస్టర్, ప్రెసెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఈ విధంగా మాట్లాడడం, ముఖ్యంగా ఈ మునీర్ అన్న వ్యక్తి ఐఎస్ఐకి చాలా సంవత్సరాలు హీ వాజ్ ది చీఫ్, కాబట్టి అతని ఆధ్వర్యంలోనే అనేక ఇటువంటి ప్లాన్లన్నీ కూడా జరిగాయి. కాబట్టి డైరెక్ట్ గా అతని మీద ఎఫెక్ట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఈ అంతర్గత దీనివల్ల మునీర్ దిగిపోవడమో లేకుంటే బలవంతంగా అతను ప్రెసిడెంట్ గా మారడమో అన్నది రాబోయే కాలంలో జరుగుతుంది. కానీ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతర్జాతీయ దేశాలు, మిగతా దేశాలు ఎవరు కూడా ప్రోత్సహించవు. సో అటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఖచ్చితంగా తాము తప్పు చేశామని ఒప్పుకొని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ మట్టుపెట్టి, తరువాత నేను అన్నట్టు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ 9/11 లో కూడా ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఇంకా కొంతమంది ఫ్యూజిటివ్స్ అన్న వాళ్ళు ఇంకా పాకిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అమెరికా కూడా చూస్తోంది మాకు అప్పజింపాలని. కాబట్టి ఇది ఒక అదను, మళ్ళా ఇంటర్నేషనల్ గా మా స్థానాన్ని మేము మళ్ళా మార్చుకుంటామని పాకిస్తాన్ కూడా ఒక రకంగా టెర్రర్ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు గనక చేయగలిగితే వాళ్ళ సర్వైవల్ ఉంటుంది, లేకుంటే పాకిస్తాన్ విల్ బి డెసిమేటెడ్ అన్నది నా వాదన. లక్ష్మణ్ గారు, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఒక అబ్జర్వేషన్, అంటే ఇరాన్ దౌత్యపరంగా అంత ఒత్తిడి తేవటానికి గల కారణం ఏంటంటే, ఇరాన్కి హైదరాబాద్ తోటి సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ని టార్గెట్ చేస్తూ ఒక దుష్ట పథక రచన జనరల్ మునీర్ చేశాడు, హైదరాబాద్కి ప్రమాదం కలిగించే విధంగా ఒక పన్నాగం పన్నాడు. ఇది దాట్ ఈస్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ఇరాన్ దాన్ని అంగీకరించట్లా. అంటే హైదరాబాద్తో ఇరాన్కున్న అనుబంధం ఒక్కటే కారణం కాదు, మొత్తంగా ఏంటంటే ఒక ప్రజాస్వామ్య దేశాన్ని చిన్నాభిన్నం చేయటం అండ్ ఇరాన్కి మనకి ఎప్పటి నుంచో ఉన్న సాన్నిహిత్యం, ఈ రెండింటి దృష్ట్యా హైదరాబాద్ మీద జనరల్ మునీర్కి ఎందుకండి అంత ఫోకస్?
అంటే ఏమవుతుందంటే, నాకున్న చిన్న అనుభవంతో నేను చెబుతాను. యాక్చువల్‌గా